హలో ఫ్రెండ్స్, టుడే వండర్ఫుల్ వీడియో వేరుశనగపప్పుతోటి చిటికెలో చేసేసుకోవచ్చండి. మంచి స్నాక్ ఐటము. అలాగే మన పిల్లలు ప్యాకెట్స్ తీసుకొచ్చుకుంటారు కదా, హల్దీరామ్స్ అని, అంత చక్కగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ఉమా. హార్ట్లీ వెల్కమ్ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చూసేయండి. ఓకేనండి, ముందుగా ఒక కప్పు వేరుశనగపప్పు తీసుకోవాలి. పచ్చివేనండి, వేపినవి కాదు. ఒక కప్పు తీసుకోవాలి. అలాగే శనగపిండిని తీసుకోవాలండి. 1/2 కప్పు సరిపోతుంది శనగపిండి. అలాగే బియ్యం పిండి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, కారం 1 టీ స్పూన్, నిమ్మరసం, అలాగే వాటర్. ఇప్పుడు బ్యాటర్ని రెడీ చేసుకుందాము. వేరుశనగ పప్పుని ఒక బౌల్లో వేసుకొని దానిలో శనగపిండిని యాడ్ చేస్తున్నాము. ఆ తర్వాత బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఈ రెసిపీ మా బాబు చేశాడండి, నేను షూట్ చేస్తున్నాను. ఓకే, కారం కూడా యాడ్ చేస్తున్నాము. చిన్న బాబుకి బాగా ఇష్టం అండి ఈ రెసిపీ. బయట ప్యాకెట్స్ కొనుక్కోవద్దు అంటుంటే ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేసాము. ఓకే, ఇప్పుడు చాట్ మసాలా యాడ్ చేస్తున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాము. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేస్తున్నాము. మొత్తం ఒక కాయ మొత్తం పిండుకోవాలండి. ఈలోపు మనము ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. బాగా హీట్ ఎక్కాలండి. ఓకే, అది హీట్ ఎక్కే లోపు మనం ఈ బ్యాటర్ని రెడీ చేసుకుందాము. ముందుగా అన్ని ఐటమ్స్ బాగా చక్కగా కలిసిపోయే విధంగా కలితిప్పుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకొని, మరీ ఎక్కువ లూజ్గా కాకుండా కొంచెం ఈ బ్యాటర్ అనేది మనకి వేరుశనగ పప్పుకి పట్టుకొని ఉండేలాగా కలుపుకోవాలి. ఓకే, మనం బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాము. మనకి ఆయిల్ హీట్ ఎక్కిందండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఆయిల్ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం వేరుశనగ పప్పు మొత్తం కూడాను దీనిలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోండి. స్టవ్ దగ్గరికి మాత్రం పిల్లల్ని పంపించకండి. వాళ్ళు మేము చేస్తామని కొంచెం హడావుడి చేస్తారు, కానీ మనం అంత ఛాన్స్ ఇవ్వకూడదు. ఓకే, ఇలా మొత్తం వేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టి ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో కొంచెం హై ఫ్లేమ్ అనేది కాస్త పెంచుకుంటూ మళ్ళీ తగ్గించుకుంటూ అలా ఉండాలండి. కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మనం అలా చేసుకుంటూ ఉండాలి. లేదంటే పైన బ్యాటర్ అనేది బాగా మాడిపోయినట్టు వస్తుంది. లోపల పప్పు అనేది బాగా వేగాలి అంటే మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లోకి అలా పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉండాలండి. ఇలా చేస్తేనే మనకి హల్దీరామ్స్ లాగా ఆ ప్యాకెట్స్లో తింటూ ఉంటారు కదండి, ఆ విధమైన టేస్ట్ అనేది వస్తుంది. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. చూసారా, వేగిపోయాయండి. ఈ టైంలో ఓకేనండి, ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాము. చూడండి, ఎంతో టేస్టీగా అలాగే కలర్ఫుల్గా ఉండే వేరుశనగపప్పు పకోడీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ లైటింగ్ సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు, అందుకని మీకు కరెక్ట్ అయిన కలర్ అనేది కనిపించట్లేదండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆల్ ఈజ్ వెల్. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, బాయ్.